హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతో పకోడీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనకు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అటుకులతో ఈ పకోడాని తయారు చేసుకొని తీసుకోవచ్చండి. మరి ఈ అటుకులతో పకోడాని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ అటుకులతో పకోడాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మందపాటి అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకులు మునిగేంత వరకు ఈ అటుకుల్లో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయండి, అందుకని నేను 1 వేసుకుంటున్నాను. మీరైతే చూసుకొని 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే 4 అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ అటుకుల్ని మూత తీసి చూస్తే ఈ అటుకులు బాగా నాననియండి. ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు బంగాళదుంపని తీసుకొని బంగాళదుంపకున్న స్కిన్ తీసేసి ఒక గ్రేటర్తో బంగాళదుంపని వాటర్లో సన్నగా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఈ అటుకుల మిశ్రమంలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఈ అటుకుల మిశ్రమంలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న అటుకులు బంగాళదుంపలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఈ పిండిని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని చేత్తో కొంచెం కొంచెం తీసుకొని ఈ ఆయిల్లో పకోడీలాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లో పకోడీలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ పకోడీని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పకోడీని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పకోడీ మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ పకోడీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా ఈ ఆయిల్లోని పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, పకోడీ రెడీ అయిపోయింది. ఈ పకోడీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా అటుకులతో పకోడీని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ అటుకులతో పకోడీ లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ అటుకులతో పకోడీని ఈవినింగ్ టీ టైంలోకి స్నాక్ లాగా తయారు చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకులతో పకోడాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.